హాయ్ అందరికీ లంచ్లోకి పిండి వడియాల కూర అండి. వడియాలు ఇలా వేయించుకుని చిన్న ముక్కలు చేసుకోవాలి. దాంట్లోకి వడియాలకి తగినంత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుని అవి కూడా వేయించుకోవాలండి. ఆయిల్ వేసుకుని కొంచెం వేగాక ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే వడియాల్లో కూడా ఉప్పు ఉంటుంది కదా, అందుకని ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈరోజైతే రెడ్ రైస్ అండి. ఇలాగ అన్నం మేము కుక్కర్లో పెట్టుకోకుండా ఇలా వార్చుకుంటామండి గెంజి. ఈరోజు రెడ్ రైస్ వండుతున్నాను. ఇలా ఒక పక్కన కర్రీ ఒక పక్కన రైసునండి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గాక వాటర్ పోసుకోవాలి, అవి ఉడికేంత సరిపడినంత అలా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. రైస్ అయితే ఉడుకుతుంది పక్కన. అలా ఉల్లిపాయలు ఉడికాక కొంచెం వాటర్ ఉందనగా అలా వడియాల ముక్కలు వేసుకోవాలండి. వడియాల ముక్కలు వేసుకుని బాగా తిప్పుకోవాలి. అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పడితే కూడా వేసుకోవాలండి. వడియాలు మరీ గట్టిగా ఉండకూడదు కదా, అందుకని కొంచెం మెత్తబడేంత వాటర్ పోసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే పేస్ట్ లాగా అయిపోద్ది కర్రీ, అంత బాగోదు. ఇలా వాటర్ కూడా ఎగిరిపోయాక అప్పుడు పాలు పోసుకోవాలండి. ఇలా వాటర్ అంతా అయిపోయింది కదా, ఇంకా నేనైతే పాలు పోస్తున్నాను. ఇలా పాలు కూడా పోసుకుని అవి కూడా ఉడికించుకోవాలి. మళ్ళీని అన్నం అయితే వార్చేసానండి. ఇలా పాలు కూడా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈ వడియాల కర్రీ చాలా బాగుంటుందండి. ఈజీగా అవ్వాలన్నా కూరగాయలు లేనప్పుడు ఇలాంటి కూరలు బాగా ఉపయోగపడతాయి. రెడ్ రైస్ అండి, వడియాలు కూర. ఇది అన్నం వార్చిన గెంచండి, చూసారా రెడ్గా ఉంది. బాయ్ అండి.